అలా వెళ్ళిపోతుంటే భావన వెనుక వస్తూ, జ్యోతి ఆగు జ్యోతి, ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు? నిన్నే జ్యోతి ఆగు, నేను చెప్పేది విను అంటూ నా చెయ్యి పట్టుకున్నాడు. ఏమవ్వాలి అసలు? నీకేమైనా అర్థమవుతుందా అసలు? ఇంకేమవ్వాలి అని అన్నాను. ఇది రోడ్డు జ్యోతి, ఎవరైనా చూస్తే మనం ఏదో కొట్టుకుంటున్నాం అనుకుంటారు అన్నాడు. రోడ్ అని నాకు తెలుసు కాబట్టి అరవట్లేదు, నీ పక్కనే నడుస్తూ మాట్లాడుతున్నాను అంటూనే ఆటో వెళ్తుంటే ఆపి ఎక్కేశాను. నాతో పాటు బావ కూడా ఎక్కేశాడు. బావ, నీకు ఒక ఆడపిల్ల అర్థం చేసుకోవడం కూడా తెలియదా అంటూనే, జ్యోతి ఆటో అతను వింటాడు అన్నాడు. వినని అయితే ఏంటి అంటుండగానే బావ నా మూతి మీద చెయ్యి పెట్టి, ఇంకా ఆపు ఆపు, నేను చెప్పేది మాత్రం విను అన్నాడు. నేను మౌనంగా ఉండిపోయాను. నేను చిన్నపిల్లోని కాదు, అర్థమైందా? నాకు తెలుసు థియేటర్లో ఏమైందో, కానీ ఆ క్షణం అది కరెక్ట్ కాదు. మా ఇంట్లో పరిస్థితులు, మీ ఇంట్లో పరిస్థితులు అన్నీ నాకు తెలుసు. నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పి ఆటో వాడిని ఆపమని కిందికి దిగిపోయాడు. నేను బావని అలానే చూస్తూ ఉండిపోయాను. తను చెప్పింది ఆలోచిస్తూనే, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి తను దిగిపోయాడేంటి అనుకుంటూనే, నీ హాస్టల్ వచ్చింది, దిగుతావా అన్నాడు. నేను ఒక్కసారి చుట్టూ అంతా చూసి దిగి హాస్టల్కి వెళ్ళిపోయాను. కనీసం నేను బాయ్ కూడా చెప్పలేదు. బావ కూడా వెళ్ళిపోయాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. నాకెందుకో బావతో మాట్లాడాలంటే ఏదోలా అనిపించేది. కానీ బావ ఒకరోజు మెసేజ్ చేశాడు, చెన్నై వస్తున్నాను కలుద్దామా అని. ఇంతకు ముందు బావ వస్తే సంబరపడిపోయే నేను చాలా సాధారణంగా సరే అన్నాను. సుమారు సాయంత్రం 6 అవుతుంది అనుకుంటా. అప్పుడే సూర్యుడు వెళ్తుంటే చంద్రుడు నేను ఇక్కడే ఉన్నాను అంటూ పలకరిస్తూనే తన గ్రావిటేషనల్ ఫోర్స్ తో కాస్త పెద్ద అలలని మా ఇద్దరి కాళ్లకు తగిలేలా చేస్తూ ఉన్నాడు. గాలి వలనో లేక నాలో ఉన్న కాస్త కోపం వలనో నా జుట్టు బావ చెంపని కొడుతూ కోపం తీర్చుకుంటున్నాయి. తనేమో వాటిని పక్కకు నెడుతూ ఉన్నాడు. ఎలా ఉన్నావు జ్యోతి అన్నాడు. బాగున్నాను బావా అన్నాను. ఆ రోజు అలా జరిగిన దానికి సారీ జ్యోతి, కానీ ఈ రోజుకి నా మనసులో ఇష్టం ఉన్నా అది ఇష్టం మాత్రమే, మరేమి కాదు అన్నాడు. నాకెందుకో బావ మాటల్లో నిజం కనిపించలేదు. బావకి అంటే ఇష్టం మాత్రమే కాదు, ప్రేమ అని అర్థమైంది. కానీ నాకున్న కారణాల వల్ల నేను కూడా బావపై ఉన్న ప్రేమని చెప్పలేక, లేదు బావ, ఆ రోజు నేనే అలా చేసి ఉండకూడదు, నాకు కూడా ప్రేమ అని ఏం కాదు, ఎందుకో చిన్నప్పటి నుండి నువ్వంటే అదొక ఫీలింగ్, అది కాస్త అప్పుడు బాగా దగ్గర ఉండడం వల్ల నేనేదో పిచ్చిగా చేశాను అని అబద్ధం చెప్పాను. అది బావ విని, అమ్మయ్య, ఎక్కడ నిజంగా నీ మనసులో ప్రేమ ఉందో అని భయపడ్డాను అన్నాడు. ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ, అదేం లేదు బావా అంటూనే, ఎందుకు బావా ఇలా నటిస్తున్నావు అని మనసులో అనుకున్నాను. అలా సుమారు 2 గంటల మాటలు అలా అలల్లాగా ఊగిసలాడుతూ ఉన్నాయి. 8 అయింది, మొత్తం చీకటైపోయింది. బీచ్ లో ఎవరూ లేరు. మేము లేచి అటు ఇటు తిరుగుతూ మాటల్లోనే ఉన్నాం. ఇంకా వెళ్దామా బావా అన్నాను. బావ కూడా సరే వెళ్దాం అంటూనే నా చెయ్యి పట్టుకొని నన్ను హగ్ చేసుకుంటూ, ఎక్కువ ఆలోచించకు అన్నాడు. కానీ ఆ స్వరంలో ఉన్న బాధ, ఆవేదన నాకు తెలిసింది. నన్ను బావ హగ్ చేసుకుంటే నాకు అర్థమైంది నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో. 22 ఏళ్ళు వచ్చాయి, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఒక వ్యక్తి స్వరంలో ఫీలింగ్ ఎలా ఉంటుందో? కానీ ఆ క్షణం నేను కూడా అలా కౌగిలిలో ఉండిపోవడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాను.